ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలం నుండి నా నుండి ఎదురు చూస్తున్న శుభవార్తను ఈరోజు నీకు తెలియచేయబోతున్నాను. నువ్వు నన్ను అడిగినటువంటి కోరిక చాలా న్యాయమైనది తల్లి. అంతేకాకుండా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నావు. నీ కోరిక నెరవేరాలి అని నన్ను పదే పదే కోరుకుంటున్నావమ్మా. నువ్వు అడుగుతున్నటువంటి కోరిక ఒక వ్యక్తికి సంబంధించినది. ఆ వ్యక్తిపై నువ్వు చాలా ఆశలు పెట్టుకున్నావు. ఆ వ్యక్తితోనే నీ జీవితం అంతా ముడిపడి ఉండాలి అని కోరుకుంటున్నావు. నన్ను పదే పదే అడుగుతున్నావు. అందుకోసమే నీకు సంతోషం కలిగించేందుకు ఈరోజు ఈ మాటలు చెప్పబోతున్నాను. నా మాటలపైన త్రికణ శుద్ధిగా నమ్మకం ఉంచు తల్లి. నాపైన విశ్వాసం ఉంచు. నువ్వు అడిగిన ఆ వ్యక్తితోనే నీకు బంధం కుదిరేటట్టుగా నేను చేస్తానమ్మా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, నిన్ను నేను ఎప్పుడూ కూడా నిరాశపరచను. నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుతోటి సహనంతోటి ఉన్నావు. అలాగే బాబా ఈ పని చేయగలడు అని పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నావు. మరి నేను అలాంటప్పుడు ఎలా నిన్ను నిరాశపరుస్తాను తల్లి? నీ ఆశ తీర్చకుండా ఎలా ఉంటాను? నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీ దిగులు చింత ఇక నుండి నేను నీకు దూరం చేయబోతున్నాను. నీ జీవితాన్ని సరిచేసే వారిని నీ కోసం నేనే నీ దగ్గరికి పంపబోతున్నాను. నీ సంతోషం కోసం నేను నీ దగ్గరికి పంపేవారి వలన నీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక నీ జీవితంలో అంతా సంతోషమే ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో నీ హృదయంలో ఎంతో బాధను అనుభవించావు. జరిగినటువంటి సంఘటనను పదే పదే తలుచుకుంటూ చాలా బాధను అనుభవించావు తల్లి. అయితే ఆ బాధ నుండి శాశ్వతంగా బయటపడేసేందుకు మంచి అవకాశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఇంక నుండి నీకు మంచి రోజులు మొదలైనట్టే తల్లి. సంతోషకరమైన బహుమతిని నేను నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఈ సందర్భంలో నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆనందించేటటువంటి ఒక మంచి మాటను నేను నీకు చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా. నీ సాయి తండ్రిని నిన్ను ఎన్నడూ కూడా తప్పటడుగు వేయనివ్వను తల్లి. నీకు ప్రతి అడుగు అడుగునా తోడుగా ఉంటాను. నీ ప్రతి అడుగులో నేను తోడుగా ఉండి నేను నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి. నేను నీతో ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. బిడ్డ, ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టను. ఎందుకంటే నా బిడ్డవైన నువ్వు చేసే ప్రతి పని కూడా నేను గమనిస్తూనే ఉంటాను. నేను నీ హృదయంలోనే ఉన్నాను. నాకు తెలియకుండా నేను చెప్పకుండా ఏ పనైనా ఎలా చేయగలవు? నువ్వు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే నేను ఆ తప్పులను సరిదిద్దుతూ ఉంటాను. అటువంటప్పుడే నీకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను సంపూర్ణంగా నమ్మి నాకు నీ బాధ్యత అప్పగించిన తర్వాత నీకు కష్టం కలిగినా సరే నేను నిన్ను మంచి దారిలో నడిపించేందుకు ఎల్లవేళలా నేను నీకు తోడుగా ఉంటున్నాను. నాపైన భక్తి శ్రద్ధల గలవారికి, నన్ను సంపూర్ణంగా నమ్మిన వారికి వారి బాధ్యత నేనే చూసుకుంటాను. నా బిడ్డలకు సహాయం చేయటం, అడుగడుగునా వారికి తోడుగా ఉండటం నాకు చాలా ముఖ్యమైన పని తల్లి. కనుక ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నీ దిగులును విడిచిపెట్టమ్మా. అతి తొందరలోనే నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మంచి సంఘటన జరగబోతుంది. ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను. నీ జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటన, మంచి మాట వినేలా నేను చేయబోతున్నాను. నువ్వు నాపైన ఉంచినటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను తల్లి. నీ జీవితానికి నేను ఒక చక్కటి దారిని చూపించబోతున్నాను. కనుక తల్లి, శుభవార్త వినటానికి సిద్ధంగా ఉండమ్మా అని అయితే మన బాబా గారు చక్కటి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన జీవితంలో సంపూర్ణంగా సాయి పాదాలను నమ్మిన తర్వాత మనం బాధలు అనుభవించినా సరే సంతోషాన్ని మనకి ఇవ్వటానికి బాబాగారు అడుగడుగునా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని అయితే మన బాబాగారు చక్కటి సందేశాన్ని అనుగ్రహించారండి.
బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబాగారు చెప్పే సందేశంలోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇంకా ఆ కథ ఏమిటి అంటే, పూర్వం ఒక నగరంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా దయగలవాడు, మంచి ధైర్య సాహసాలు కలవాడు. ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. న్యాయం, ధర్మం ఇవి ఆ రాజ్యంలో చక్కగా జరుగుతూ ఉండేవి. పేదవారైనా గొప్పవారైనా రాజు దగ్గర అందరూ ఒకే విధంగా ఉండేటట్లు రాజు ప్రజలందరి ప్రశంసలు పొందుతూ చక్కగా రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు. రాజుకు తగినట్లుగా ఉండేది మహారాణి. ఇలా చాలా కాలం గడుస్తుంది. వారి జీవితం ఎంతో సంతోషంగా ఉన్నా కానీ ఆకాశంలో చంద్రుడు లేనట్లుగా వారి సంసార జీవితంలో ఒక బిడ్డ కూడా కలగలేదు. మహారాజు మహారాణి బిడ్డల కోసం ఎన్నో పూజలు చేశారు, ఎన్నో నోములు నోచారు. ఇలా కాలం గడుస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలకు వారి పూజలు ఫలించి మహారాణి గర్భవతి అయ్యింది. ఆమె ఒక శుభముహూర్తంలో ఒక చక్కటి ఆడపిల్లని కనింది. రాజు మహారాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. మహారాణి బాలింత జబ్బుతో బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే చనిపోయింది. అలా మహారాణి చనిపోవటంతో మహారాజుకి ఏమి చేయాలో పాలుపోలేదు. లేక లేక ఆడపిల్ల పుట్టింది అని సంతోషపడాలో, బిడ్డ పుట్టగానే మహారాణి చనిపోయింది అని బాధపడాలో ఆ మహారాజుకి అర్థం కాలేదు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తరువాత మహారాజు దుఃఖం నుంచి తేరుకున్న తర్వాత ఆ పసిపిల్లకు రత్నమాలిక అని నామకరణం చేశారు. పూర్తిగా ఆ పిల్ల ఆలనా పాలన చూస్తూ, పూర్తిగా పుట్టిన బిడ్డ గురించి ఆలోచిస్తూ రాజ్య పరిపాలన విషయాలన్నీ కూడా వదిలేశాడు మహారాజు. దాని వలన రాజ్యంలోని పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజలకు మహారాజు అందుబాటులో లేకపోవటం వలన రాజ్యంలో పరిస్థితులు కూడా దారి తప్పాయి. ఇదంతా గమనించినటువంటి మంత్రులు మహారాజు దగ్గరికి చేరుకుని మహారాజుకి చక్కటి సలహాను అందించారు. మహారాజా, మీరు ఇలా పసిపిల్ల ఆలనా పాలన చూస్తూ రాజ్య కార్యాలన్నీ పక్కన పెట్టేశారు. దాని వలన మన రాజ్యంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. కాబట్టి మేము మీ శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు కోరుకుని ఒక మంచి మాటను మీకు చెప్పాలి అని మీ వద్దకు వచ్చాము. రాజ్యంలో ఎవరైనా ఒక స్త్రీని తీసుకువచ్చి ఆ పాపకు దాసిగా నియమించండి. వలన మీరు పాపని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మీ రాజ్య కార్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కొంతమంది మంత్రులు రాజు శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు కొరకు మహారాజుకి ఒక చక్కటి సలహాను అందించారు. వారి మాటలు మహారాజుకి కూడా నిజమే అనిపించాయి. తక్షణమే మహారాజు భటులను ఆజ్ఞాపించి రాజ్యమంతా గాలించి ఎవరైనా సరే అనుభవం కలిగిన పసిపిల్లను చూసుకుని ఒక స్త్రీని తీసుకురమ్మని పంపించాడు. ఆ భటులు రాజ్యమంతా గాలించి నడువయసు గల స్త్రీని ఆ మహారాజు వద్దకి తీసుకువచ్చారు. మహారాజు ఆమెను అన్ని విధాలా పరీక్షించారు. యువరాణి ఆలనా పాలన చూసుకుంటూ ఆమెతోనే పూర్తిగా ఉండేందుకు యువరాణి బాధ్యతను ఆమెకి అప్పగించారు. ఆనాటి నుండి ఆ దాసి తల్లి లేని లోటు ఒక్కటి తప్ప ఆమెను ఎంతో ప్రేమగా పెంచింది. ఆ పాపకు స్నానం చేయించటం, బట్టలు కట్టడం, మంచి తిండి తినిపించటం, ఆ పాపకు నచ్చినట్లుగా ఉండటం దాసి చేస్తూ ఉండేది. దాని వలన యువరాణి రత్నమాలకు దాసి అంటే ఎంతో ప్రేమ కలిగింది. ప్రతినిత్యము కూడా యువరాణికి ఆ దాసి ఏదో ఒక కథ చెబుతూ నిద్రపుచ్చేది. అలా తండ్రి ప్రేమతో పాటు తల్లి లేదు అనే ఒక్క లోటు తప్పించి దాసి ఎంతో ప్రేమగా చూస్తూ ఉండటంతో దాసి చెప్పే ప్రతి మాట కూడా యువరాణికి వేదవాక్కులా అనిపించేది. ప్రతినిత్యము కూడా దాసి ఏవో ఒక కథలు చెప్పటం, ఆ కథలు విన్న తర్వాతే యువరాణి నిద్రించేది. అలా ఆ దాసి యువరాణికి ప్రతినిత్యం ఎన్నో కథలు చెప్పినా
యువరాణి మనసుకు మాత్రం దాసి చెప్పే అడవి పావురాలు కథ బాగా నచ్చేది. ఆ కథ ఏమిటి అంటే, అడవిలో ఒక పావురాల జంట ఉండేది. ఆ జంటకు ఎంతో కాలమైనా గానీ పిల్లలు కలగలేదు. చాలా సంవత్సరాల తర్వాత వారి ఆనందానికి గుర్తుగా ఆడపావురం 4 పిల్లల్ని పెట్టింది. వాటికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. చాలా చిన్న పిల్లలు. వాటిని చూసి పావురాలు ఎంతో ఆనందపడిపోయి మురిసిపోయాయి. ప్రతినిత్యము కూడా బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి తన పిల్లలకు తినిపించి ఆ పావురాలు ఎంతో మురిసిపోయాయి. ఇలా సంతోషంగా ఉండగా పావురాల జంట తన పిల్లలతో గడుపుతూ ఉండగా ఒకనాడు ఆ పావురాలు ఆహారం కోసం దగ్గరలోని ఒక అడవిలోకి ఎగిరి వెళ్ళిపోయాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ అడవంతా కూడా కారు చిచ్చు మొదలయ్యింది. పావురాలు పిల్లలు చిన్నపిల్లలు అవటంతో వాటికి ఇంకా రెక్కలు కూడా రాకపోవటంతో అవి కూడా ఆ కారు చిచ్చులోనే కాలిపోతూ ఉన్నాయి. దూరంగా ఆహారం కోసం వెళ్ళిన ఆ పావురాలు ఆ అడవి కారు చిచ్చులో తన బిడ్డలు కాలిపోవటం చూసి అవి కూడా అక్కడి నుండి వేగంగా అడవిలోకి దూసుకుని వస్తూ ఉన్నాయి. దారిలో ఆడపావురం మగపావురంతో లేక లేక నాకు 4 బిడ్డలు పుట్టారు. వారిని అగ్నిదేవుడు పొట్టన పెట్టుకుంటున్నాడు. వారు లేకుండా నేను ఉండలేను. నేను కూడా మంటల్లో కాలిపోతాను అని బోరున ఏడ్చింది ఆ ఆడపావురము. ఆ మాటలకు దానితో పాటుగానే వస్తున్న మగపావురము, నువ్వు బాధపడకు. నువ్వు బిడ్డలు లేకపోతే నేను మాత్రం ఎలా బ్రతకగలను? నేను కూడా మీతో పాటుగా ఆ అడవి కారు సిచ్చులో దహనమైపోతాను అంటూ 2 పావురాలు కూడా ఎంతో వేగంతో ఆ అడవిలోకి వస్తున్నాయి. కొంత దూరం వచ్చిన తర్వాత మగపావురము ఆడపావురంతో, ఒక్క క్షణం నా మాట విను. మనం కనుక ఇప్పుడు చనిపోతే ఏం ఉపయోగం ఉంటుంది? మనం కనుక బ్రతికి ఉంటే మళ్ళీ పిల్లల్ని కనవచ్చు. ఒక్క క్షణం ఆలోచించు అని మగపావురము ఆడపావురంతో అంటుంది. మాటలు విన్న ఆడపావురము మగపావురాన్ని అసహ్యంగా చూస్తూ, చిచ్చి, నువ్వు అసలు తండ్రివి కాదు. బిడ్డలు అలా అడవిలో ఆహుతి అయిపోతే మళ్ళీ బిడ్డల్ని కందాము అని అంటున్నావా? నీ మాటలు ఎప్పుడూ కూడా నేను వినను. ఈ క్షణమే నేను అడవిలో దహనం అయిపోతాను అంటూ ఆ ఆడపావురము వెంటనే అగ్నిలోకి వెళ్ళి పిల్లలతో పాటుగా తను కూడా దహించుకుపోయింది. ఇలా ఆ దాసి యువరాణికి వీలు కుదిరినప్పుడల్లా అడవి పావురాల కథను చక్కగా చెప్పేది. ఆ కథ వింటున్నంతసేపు యువరాణి ఎంతగానో బాధపడేది. యువరాణి దాసిని ఇలా అడుగుతుంది, మరి ఆ మగ పావురము ఏమైపోయింది అని అమాయకత్వంగా అడుగుతుంది. అప్పుడు దాసి యువరాణిని దగ్గరగా ప్రేమగా చూస్తూ, ఆ చనిపోయిన ఆడపావురము మా మహారాజుకి ఇలా యువరాణి రత్నమాలికగా జన్మించింది అంటూ యువరాణిని ఎంతగానో ముద్దు చేసేది. మాటలు విన్న యువరాణి ఎంతగానో సంతోషపడేది. దాసి యువరాణితో ఇలా అనేది, తల్లి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మగవారిని నమ్మవద్దు. వాళ్ళు వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మాయ మాటలు నాటకాలు చేస్తూ ఉంటారు. వాటిని కూడా నువ్వు వారి మాటలు నమ్మకు. మనకి కష్టం వచ్చినప్పుడు మగవారు తోడుగా ఉండరు అంటూ దాసి తన అనుభవాలను యువరాణితో చెప్పేది. ఆ కాలం గడిచిపోతూ ఉంది. కొన్నాళ్లకి దాసి కూడా చనిపోయింది. యువరాణి యుక్త వయసుకు వచ్చింది. అయినా కూడా చిన్నప్పటి నుంచి దాసి చెప్పిన అడవి పావురాలు కథ తన మనసులో నాటుకుపోయింది. మగవారిని ఎప్పటికీ కూడా నమ్మకూడదు అని స్థిరంగా నిర్ణయించుకున్న రత్నమాలిక ఒక రోజున తండ్రి అయిన మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజుతో ఈ విధంగా చెప్పింది. నాన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. మన తోటలో నా కోసం ప్రత్యేకంగా పాలరాతి మందిరాన్ని నిర్మించండి. పాలరాతి మందిరంలో నేను నా చెలికత్తులు తప్ప మగవారెవ్వరూ కూడా అటువైపు రాకూడదు. వేళ మీరు తప్ప ఏ పురుషులైనా అటువైపు వచ్చినట్లయితే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి అని మీరు ఆజ్ఞ జారీ చేయండి. పురుషుల మొహాన్ని చూడాలి అని అనుకోవటం లేదు. నాకు మగవారంటే అసహ్యం కలుగుతుంది అంటూ తన మనసులో ఉన్న ఆలోచనను మహారాజుకు చెబుతుంది యువరాణి. యువరాణి మాటలు విన్న మహారాజు ఎంతో ఆందోళన చెందాడు. యువరాణితో ఇలా అంటాడు, తల్లి, నీ నిర్ణయాన్ని మార్చుకో.
అందరిలోనే చక్కటి యువరాజుతో నీకు వివాహం చేయాలి అని నేను ఆలోచన చేస్తున్నాను. నువ్వు మాత్రం మగవాళ్ళని అసహ్యించుకుంటున్నావు. ఇది ఏమాత్రము కూడా నీకు తగినటువంటిది కాదు. మగవాళ్ళందరూ చెడ్డవారు కాదు. నీ నిర్ణయాన్ని మార్చుకో తల్లి అని అంటూ యువరాణికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ యువరాణి, తండ్రి గారు, నేను ఈ జన్మలోనే కాదు 1000 జన్మలైనా సరే నేను వివాహం చేసుకోను. బట్టి కలలో కూడా నేను పురుషుణ్ణి చూడటానికి ఇష్టపడటం లేదు. నా మాట మన్నించి అతి త్వరలోనే మన తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మించండి అని చెప్పటంతో యువరాణి పట్టుదల బాగా తెలుసు కనుక మహారాజు ఏమీ లేక ఆ తోటలో పాలరాతి భవనాన్ని నిర్మించటానికి నిర్ణయించుకుంటాడు మహారాజు. మహారాజు పాలరాతి మందిరాన్ని నిర్మించటానికి ఆజ్ఞ జారీ చేసిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే పాలరాతి మందిరం నిర్మించబడింది. ఆ తరువాత యువరాణి చెలికత్తులు ఆ పాలరాతి మందిరంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఒక్క మహారాజు తప్ప ఎవరూ కూడా అటువైపు వెళ్ళకూడదు అనే ఆజ్ఞను జారీ చేశారు. మగవాళ్ళు అనేది అటువైపు వెళ్ళటానికి వీలు లేదు కాబట్టి మగవారు ఎవరూ కూడా ఆ పాలరాతి మందిరాన్ని కన్నెత్తి చూసేవారు కాదు. కానీ మహారాజు మనసులో చాలా దిగులు ఉండేది. తాను పోయిన తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? యువరాణికి ఏ గతి పడుతుందో, తను ఎంతో మొండిగా ఉంది, తన మనసును ఎవరు మార్చగలరు అని మహారాజు ఎంతగానో దిగులు పడేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పొరుగు దేశం యువరాజు అలాగే మంత్రి కొడుకు అయిన తన స్నేహితుడు ఇద్దరూ కూడా దేశాటన చేస్తూ ఆ నగరంలోకి ప్రవేశించారు. వచ్చినటువంటి ఆ స్నేహితులిద్దరూ ఆ దారి వెంబట వెళుతూ ఉండగా వారు తోటలో ఉన్నటువంటి పాలరాతి మందిరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు మంత్రి కొడుకు యువరాజుతో, మిత్రమా, ఈ పాలరాతి మందిరం చాలా అద్భుతంగా ఉంది. మనం చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాము. ఈ మందిరంలో ఎవరు ఉన్నారో మనకి ఆతిథ్యం ఇస్తారేమో అడిగి వస్తాను అని అంటాడు స్నేహితుడితోటి. యువరాజు కూడా, నేను కూడా నీతో పాటు వస్తాను అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ పాలరాతి మందిరం వద్దకు వస్తారు. వారు అలా వస్తూ ఉండగా భవనం బయట ఉన్న ఒక చెలికత్తె వారిద్దరినీ చూసింది. ఆమె అక్కడ నుండే వారిని లోపలికి రాకండి అని పెద్దగా అరుస్తూ పరుగు పరుగున వారి దగ్గరికి వెళుతుంది. వారితో ఇలా అంటుంది, అయ్యా, మీరు ఎవరో? ఈ నగరానికి కొత్తవారిలా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమీ మీకు తెలియనట్లుగా అనిపిస్తుంది. ఈ మందిరం చుట్టుపక్కలకి ఎవరూ కూడా పురుషులు రాకూడదు. ఈ మహారాజు గారి ఆజ్ఞ అని చెబుతుంది చెలికత్తె. చెలికత్తె మాటలు విన్న యువరాజు స్నేహితుడు ఆశ్చర్యంగా, ఇటువైపు ఎందుకు రాకూడదు? పురుషులు ఇక్కడ ఎందుకు సంచరించకూడదు? వారికున్న అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నిస్తాడు యువరాజు స్నేహితుడు. చెలికత్తె, అయ్యా, ఇది మా యువరాణి గారి రత్నమాలిక విశ్రాంతి మందిరము. ఇక్కడికి మహారాజు తప్ప మరొక పురుషులెవరూ కూడా ఇటువైపు రాకూడదు అని కఠినమైన ఆజ్ఞ ఉన్నది. నా ఆజ్ఞను ధిక్కరించి ఇటువైపు వస్తే వారి ప్రాణాలు పోతాయి. నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకే మంచిది అని హెచ్చరిస్తూ ఆ చెలికత్తె వడివడిగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు యువరాజుతో స్నేహితుడు ఇలా అంటాడు, మిత్రమా, ఈమె ఎవరో కానీ మంచి మర్యాద లేకుండా మాట్లాడుతుంది. పురుషులెవరూ రాకూడదంట. ఈమె పురుషద్వేషిణి కాబోలు. మనం మరొక మార్గం చూసుకుందాము అంటూ ఇరువురు బయటికి వచ్చారు. ఆ తరువాత యువరాజు మంత్రి కుమారుడు ఇద్దరూ కలిసి నగరం వెలుపల ఉన్న పూటకోళ్ళమ్మ ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఆ అవ్వ ఇద్దరికీ కూడా సకల మర్యాదలు చేసింది. కావలసిన పదార్థాలు వారు అడిగినట్లుగా వండి పెట్టింది. ఆతిథ్యం స్వీకరించిన తర్వాత వారు అవ్వతోటి తాము తిరిగి వచ్చిన దేశాల ముచ్చట్లన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు యువరాజు అవ్వతోటి, అవ్వ, మీ నగరం నుండి తిరిగి వస్తున్నప్పుడు యువరాణి రత్నమాలిక మందిరం చూశాము. ఆ మందిరం చాలా బాగుంది. మాకు అక్కడ ఆతిథ్యం ఇస్తారేమోనని అక్కడికి లోపలికి వెళుతూ ఉండగా అక్కడున్నటువంటి ఒక చెలికత్తె లోపలికి రాకూడదు అని, యువరాణి రత్నమాలికకి పురుషులంటే ఇష్టం లేదని, ఆమెను పురుషులెవరూ చూడకూడదని మాతో చెప్పి మమ్మల్ని హెచ్చరించి పంపివేసింది. నా అనుమానం ఏమిటి అంటే మీ యువరాణి అనాకారి అయ్యుంటుంది. ఆమెను ఎవరూ కూడా వివాహం చేసుకోము అని అనటంతో
ఆమెకి మగవారిపై ద్వేషం కలిగి ఉంటుంది. ఏమంటావు అవ్వ అని ఆ అవ్వని ప్రశ్నించాడు. ఆ మాటలకు పూటకూళ్ళ అవ్వ వారిద్దరినీ చూస్తూ, నాయనలారా, మీరు ఈ రాజ్యానికి కొత్తవారై ఉంటారు. మీరు అనుకున్నట్లుగా యువరాణి అనాకారి కాదు. గొప్ప సౌందర్యవతి, చాలా ధైర్య సాహసాలు కలిగిన అమ్మాయి. తనకి చిన్నతనం నుండి తన గత జన్మ విషయాలు తెలియటం వలన ఆమె మగవారిని నమ్మకూడదు అని నిర్ణయించుకుంది. అలా చిన్నతనం నుండి పురుషులపైన ద్వేషం పెంచుకుంది. ఈ జన్మలోనే కాదు, 1000 జన్మలైనా సరే వివాహం చేసుకోను అని మహారాజుతో కరాఖండిగా చెప్పింది. అందుకోసమే తను ప్రశాంతంగా ఉండటానికి తోటలో పాలరాతి మందిరాన్ని నిర్మించుకుని అందులో తాను చెలికత్తులు మాత్రమే ఉంటారు. నిజానికి యువరాణి అనాకారి కాదు. ఆమెను వివాహం చేసుకోబోయేవాడు ఎంతో అదృష్టవంతుడు. ఆమెకి గత జన్మ విషయాలు తెలియటం వలనే ఇప్పుడు పురుషుల్ని నమ్మకూడదు అని, వివాహం అనేది చేసుకోను అని చెప్పి అలా ఉంది అని చెబుతుంది అవ్వ. ఆ మాటలకు మంత్రి కుమారుడు చాలా ఆసక్తిగా, యువరాణికి గత జన్మ విషయాలు ఏమి తెలుసు అని ప్రశ్నించాడు. అప్పుడు అవ్వ అతనితో, నాయనా, ఇది పరమ రహస్యం, బయట ఎక్కడా అనకండి. నాయన్లారా, మా యువరాణి గత జన్మలో అడవు పావురాల్లో ఆడ పావురము. ఆ పావురాల జంటకు లేక లేక 4 పిల్లలు పుడితే అగ్నిదేవుడు కారుసిచ్చు రూపంలో ఆ పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు. పిల్లలు లేరనే బాధతోటి ఆ ఆడపావురము ఆ అగ్నిలోనే దహనమైపోయింది. ఆడపావురాన్ని మోసం చేసిన మగపావురం ఎటో వెళ్ళిపోయింది. ఆనాటి నుండి మా యువరాణి పురుషుల్ని నమ్మకూడదు అని నిర్ణయించుకుంది. యువరాణి వివాహం అనేది చేసుకోను అంటూ ప్రత్యేకంగా పాలరాత మందిరాన్ని నిర్మించుకుని అందులో తన చెలుకత్తులతో నివాసం ఉంటుంది అని ఆ అవ్వ ఆ ఇద్దరికీ కూడా చెబుతుంది. మంత్రి కుమారుడు అవ్వని, అవ్వ, ఈ విషయాలన్నీ యువరాణికి ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, దానిదేముంది నాయన, అగ్నిలో ఆహుతైపోయింది కదా మా యువరాణి. అగ్నిదేవుడు మెచ్చి ఇచ్చిన వరం వల్ల ఆమెకు పూర్వజన్మ విషయాలన్నీ తెలిసాయి. అందువల్లే ఆమె పురుషుల్ని నమ్మడం లేదు అని చెప్పింది. ఆ మాటలన్నీ విన్న తర్వాత యువరాజు, మంత్రి కుమారుడు ఇరువురు కూడా వారు ఏమి చేయాలో ఆ రోజు రాత్రే చక్కటి ఆలోచన చేశారు. మర్నాడు పూటకోళ్ల అవ్వకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. ఆ నగరంలోనే వారికి కావలసిన వస్త్రాలను కొనుక్కుని ఆ నగరం వెలుపలికి వెళ్ళిపోయారు. తరువాత వారికి తగినటువంటి ఆలోచన వస్త్రాలతోటి, చక్కటి అలంకరణతోటి రాజు దర్శనం కోసం, రాజప్రసాదం కోసం బయలుదేరి వెళ్ళారు. మహారాజుకి యాత్రికులన్నా, సత్పురుషులన్నా, సాధువులన్నా వారిని సేవించటం అంటే ఎంతో ఆదృత చూపించేవారు. అందువల్ల సాధువుల వేషాల్లో ఉన్న వీళ్ళకి తొందరగానే మహారాజు అనుమతి లభించింది. అలా రాజ్యానికి చేరుకున్నటువంటి యువరాజు, మంత్రి కుమారుడు ఇరువురు కూడా అక్కడ ఉన్న మహారాజుకి, మిగతా వారందరికీ కూడా నమస్కరించారు. ఆ తరువాత మంత్రి కుమారుడు మహారాజును చూస్తూ, మహారాజా, మేము దేశయాటన చేస్తూ ఎన్నో నగరాలను పర్యటించాము. వీరు మా గురువు గారు. వీరికి అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన ఇలా ఎన్నో గొప్ప గొప్ప విద్యలు తెలుసు. అలాగే వీరు ఎడారిలో మొక్కలను సృష్టించగలరు, ఎండిపోయిన మొక్కలకి పువ్వులను పూయించగలరు, పండ్లను కాయించగలరు. అంత గొప్ప శక్తి మా గురువుగారికి ఉన్నది. మేము ప్రదర్శించిన విద్యని మీరు మెచ్చి ఏదైనా బహుమానం ఇస్తారేమో అని మేము ఇక్కడికి వచ్చాము అని చెబుతాడు మంత్రి కొడుకు. ఆ మాటలు విన్న మహారాజు ఎంతో సంతోషంగా, అలాగైతే మా తోటలో యువరాణి మందిరం ప్రాంగణంలో మీరు తగినట్టుగా ప్రదర్శించవచ్చు. నేను నాకు తోచినట్టుగా మిమ్మల్ని సత్కరిస్తాను అని చెబుతాడు. మహారాజు మాటలు విన్న మంత్రి కొడుకు ఆందోళనగా నటిస్తూ, అలా చేయవద్దు మహారాజా, మా గురువు గారు పూర్తిగా స్త్రీద్వేషి. వారు స్త్రీలను చూడటం కానీ వారి మాటలు వినటం కానీ మా గురువుగారు అస్సలు చేయరు. మీరు బహుమతి ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ప్రదర్శన ఆపేసి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాము. స్త్రీలను మాత్రం అసలు చూడము అని అంటాడు మంత్రి కొడుకు. ఆ మాటలకు మహారాజు కాసేపు ఆలోచించి, అలాగైతే స్త్రీలు మీ ప్రదర్శనను రహస్యంగా తిలకించవచ్చు కదా, వారు ఇంటి నుండి బయటికి వచ్చేటటువంటి అవకాశమే లేదు, ఇలా చేయవచ్చా అని మహారాజు అడుగుతాడు. అప్పుడు మంత్రి కొడుకు
కొంతసేపు ఆలోచించినట్లుగా నటించి మహారాజుతో, మహారాజా, వారి మాటలు మాకు వినపడకూడదు, వారు మాకు కనపడకూడదు, ఆ విధంగా మాకు ప్రదర్శనకు ఏర్పాట్లు చేయించండి అని అంటాడు. వారు చెప్పినట్లుగానే మర్నాడు మహారాజు యువరాణి మందిర ప్రాంగణంలో ప్రదర్శనకు సిద్ధం చేశారు. అలా ప్రదర్శన మొదలవగానే యువరాజు పైకి లేచి అక్కడ ఉన్న వారందరికీ నమస్కరిస్తూ, అయ్యా, నేను పూర్తిగా స్త్రీ ద్వేషిని. స్త్రీలను చూడటం, మాట్లాడటం అనేది నాకు ఏమాత్రమూ నచ్చదు. నాకు ఈ స్త్రీ ద్వేషానికి కారణం, నేను గత జన్మలో అడవిలో ఒక మగ పావురం. నేను నా భార్యను ఎంతగానో ప్రేమించాను. మా ప్రేమ గుర్తుగా మాకు 4 పిల్లలు కలిగారు. కానీ కర్మానుసారంగా అడవిలో కారు చిచ్చు కలగటం వలన ఆ 4 పిల్లలు కూడా అడవిలో దహనం అయిపోయాయి. నేను నా భార్య కూడా ఆ అడవిలో దహనం అయిపోవాలి అని బయలుదేరాము. కానీ నా భార్య నన్ను మోసం చేసి ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. నేను అలా అగ్నిలో దహనం అయిపోయాను. అప్పటి నుంచి నేను ఆడవారిని నమ్మకూడదు అని నిర్ణయించుకున్నాను. నేను నా భార్యను శపిస్తూ అగ్ని ప్రవేశం చేశాను. భార్యను ఈ జన్మలోనే కాదు 1000 జన్మలైనా సరే నీకు వివాహం జరగదు అని శపించి నేను అగ్నికి ఆహుతైపోయాను. అలా అగ్నిలో దహనం అయిపోవటం వలన అగ్నిదేవుడు నాకు మెచ్చి ఇచ్చిన వరం ఈ గారడీ విద్య. ఇలా తను చెప్పవలసినవన్నీ చెప్పాడు యువరాజు. ఆ మాటలు అవతల వైపు నుంచి ప్రదర్శనను తిలకించటానికి వచ్చిన యువరాణి విని ఎంతో కోపంతోటి బయటికి వచ్చి, అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. పుత్రశోకంతో అగ్నికి దహం అయిపోయిన దాన్ని నేను. నన్ను మోసం చేసి మళ్ళీ పిల్లలకు అందాము అని చెప్పి మీరు ఎటో వెళ్ళిపోయారు. నేను మరణిస్తే మీరు మరణించాను అని నాపై నెపం వేస్తున్నారు మీరు అంటూ పెద్దగా అరిచింది యువరాణి. అప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో తెలియని యువరాజు ఆమె అందచందాలు చూసి మంత్రముగ్ధుడు అయ్యాడు. వెంటనే యువరాజు, నేను నీతో మాట్లాడినవన్నీ నిజమే. నేను నీ మాతృప్రేమని పరీక్షించాలి అని చెప్పి ఆ రోజు ఆ మాటను చెప్పాను. కానీ నువ్వు చేసింది ఏమిటి? ఎటో వెళ్ళిపోయి నువ్వు తప్పించుకున్నావు. నేను, నువ్వు, పిల్లలు లేక ఎంతో బాధపడి ఆ అగ్నిలో ఆహుతైపోయాను అంటూ యువరాజు చాలా కోపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే మంత్రి కొడుకు యువరాజుతో, గురువుగారు, మనం ఎన్నో దేశాలు తిరిగాము. మీకు భార్య కాగల స్త్రీని ఇంతవరకు నేను చూడలేదు. ఈ రోజున స్వయంగా మీ భార్య మీ కళ్ళ ముందు ఉంది. వాళ్ళు ఎంతో సున్నితమైన మనసు కలవారు. ఒక్కసారి మీరు క్షమాపణ చెప్పకూడదా అని మంత్రి కొడుకు యువరాజుతో అంటాడు. స్నేహితుడు ఆలోచన ఏమిటో తెలుసుకున్న యువరాజు యువరాణితోటి, మహారాణి, నన్ను క్షమించు. నేను నీతో అలా మాట్లాడకుండా ఉండవలసింది. పిల్లల్ని పోగొట్టుకున్న నిన్ను ఓదార్చటం మానేసి నేనే తప్పుగా మాట్లాడి ఇట్లా అపచారం చేశాను. నన్ను క్షమించు అన్నాడు యువరాజు. అతను మాటలు వింటూనే యువరాణి కన్నీరు తుడుచుకుంటూ, నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను. నేను మీకు నాపైన బిడ్లపైన ఎంత ప్రేమ ఉందో తెలిసి కూడా నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను. మీరే నన్ను క్షమించండి అని అంటుంది యువరాణి. జరుగుతుందంతా చూస్తున్న మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తరువాత మంత్రి కుమారుడు మహారాజును ప్రత్యేకంగా కలుసుకుని జరిగిన విషయమంతా చెప్పాడు. మహారాజు కూడా ఎంతో సంతోషించి మంచి శుభముహూర్తంలో రత్నమాలికకు యువరాజుకు మంచిగా వివాహం జరిపించాడు. ఆ తరువాత వారు కలలు కన్నట్లుగానే వారికి చక్కగా 4 సంతానం కలిగారు. మనకు బాబాగారు చెప్పేటటువంటి గొప్ప సందేశం ఇదేనండి. అవసరమైనప్పుడు నీ వారి దగ్గర నువ్వు ఒక మెట్టు దిగి నువ్వు క్షమాపణ చెప్పటం వలన నువ్వు కోల్పోయేది ఏమీ లేదు. అలాగే అవమానము లేదు, నష్టము లేదు. కానీ నీకు మేలే జరుగుతుంది. జీవితకాలం నువ్వు సంతోషంగా ఉండగలవు. ఇది నీ సాయివాకు తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు ఈ కథ ద్వారా చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి. మరి ఇంతటి గొప్ప సందేశాన్ని అందించిన బాబాగారికి కృతజ్ఞతలైతే మనం తెలుపుకుందామండి. బాబాగారు సందేశం మన వరకు వచ్చిందంటే మనకి ఏదో తెలియచేయాలని,
మన జీవితంలో మంచి జరుగుతుంది అని చెప్పటానికి, మీరు బాధపడవద్దు అని చెప్పటానికి ఇలా ఏదో ఒక సందేశ రూపంలో పంపుతారండి. మనం అర్థం చేసుకొని మనం బాబా గారిని అనుసరిస్తే, బాబా మార్గంలో మనం నడిస్తే మనకి అంతా మంచే జరుగుతుందండి. మరి బాబా గారు ఈరోజు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న ఆల్ అనే సింబల్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.